Dear student, Civic Center రిలీజ్ చేసిన మెయిన్స్ గ్రూప్ 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ మోడల్ ఆన్సర్స్, అదేవిధంగా వర్క్ బుక్స్ని ఏ విధంగా యూటిలైజేషన్ చేసుకోవాలి, అసలు ఈ బుక్స్ని మనం ఎందుకు తీసుకుని వచ్చాము, ఏ విధంగా యూటిలైజేషన్ తెలుసుకోవాలనేది మీరు కానీ తెలుసుకుంటే అసలు మెయిన్స్ ఇంత ఈజీనా, ఇంత సింపులా అనేసి మీరు రియలైజేషన్ అవుతారు. జనరల్గా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే సిలబస్ ముందు పెట్టుకొని సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ చదవడానికి సిలబస్ని డీకోడ్ చేసి సిలబస్ని ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా మనము స్టాండర్డ్ బుక్స్ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, లేదు గవర్నమెంట్ రిలీజ్ చేసిన వేరియస్ రిపోర్ట్స్ కానీ వీటంతా కూర్చొని చదువుతూ ఉంటాం. జనరల్గా ఎగ్జామ్కి ఏం కావాలి, నీకు మెయిన్స్లో ఏ విధంగా ప్యాటర్న్ వస్తుంది, 15 క్వశ్చన్స్ ఇస్తున్నారు, దాంట్లో 15 క్వశ్చన్స్ కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. దాంట్లో నువ్వు ఇంటర్నల్ ఛాయిస్తో మీరు ఎగ్జామ్ రాస్తారు. 15 క్వశ్చన్స్ కానీ నువ్వు రాసి అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్ని క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ రాసి కానీ వస్తే ప్రతి ప్రశ్నకి 3 పేజెస్ నువ్వు కానీ కంటెంట్ రాసినావు అంటే నువ్వు అనుకున్న డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇట్లాంటి మంచి సర్వీసెస్ కొట్టచ్చు. ఇక్కడ స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే మెయిన్స్లో సిలబస్ పక్కన పెట్టుకొని సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ చదవాలని ట్రై చేస్తుంటాడు. సిలబస్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ చదవాలని ట్రై చేస్తుంటాడు. అలాగని నీ మైండ్ సెట్ ఉందంటే 4 మంత్స్ కాదు, 8 మంత్స్ కాదు, 12 మంత్స్ కాదు, 2 ఇయర్స్ కూడా మన మెయిన్స్ అనేది ముందుకెళ్ళాము. నేనేం చెప్తున్నానంటే మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని దీన్ని మనం లోకస్ అండ్ ఫోకస్ అంటాం. లోకస్ అంటే ఏంటంటే మనం సిలబస్లో ఏముంది, ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, సిలబస్లో మనకి సిలబస్ ఏం మెన్షన్ చేస్తాడు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేది లోకస్. ఫోకస్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు. మీరు ఏపీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు కంబైన్ చేస్తే 2007 నుంచి 2024 వరకు మనకి 10 టైమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగింది. 10 టైమ్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగింది. మన టీమ్ సివిక్ సెంటర్ ఏం చేస్తామంటే మనకి సిలబస్ వైజు సెక్షన్ వైజు మనకి ఇక్కడ ఏం చేస్తామంటే క్వశ్చన్స్ సెగ్రిగేషన్ చేస్తాం. ఈ క్వశ్చన్స్ సెగ్రిగేషన్ చేసేటప్పుడు మీరు చూడండి, ఫస్ట్ సెక్షను ఏ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా పేపర్ 2లో మనకి ఫస్ట్ చాప్టర్ ఏముంది, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మీకు గుప్తాస్ వరకు ఉంది సిలబస్లో. ఇక్కడ థీమ్ వైజ్ సెగ్రిగేషన్ చేస్తాము, క్వశ్చన్ మెన్షన్ చేస్తాము, ఎప్పుడు అడిగారు అనేది కూడా మెన్షన్ చేస్తాము. దీనికంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దీనికి మోడల్ ఆన్సర్స్ కూడా ఇచ్చాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి రేపు ఇమీడియట్గా నీకు పేపర్ 2 మీద కంప్లీట్ పేపర్ మీద ఒక రివిజన్ టెస్ట్ పెడతాను, ఫుల్ లెంత్ టెస్ట్ పెడతానంటే స్టూడెంట్ ఏమైనా రెస్పాండ్ అవుతాడంటే సార్ నాకు కొంత టైం ఇవ్వండి, నేను రివిజన్ చేసుకుని వస్తానంటాడు. అదే ఒక ఫ్రెష్ ఆస్పిరెంట్ సార్ నాకు సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకొక స్టూడెంట్ ఏం చెప్తాడంటే నాకు వాల్యూ అడిషన్ అవ్వలేదు, ఇవన్నీ అయింది కానీ రివిజన్ అవ్వలేదు అంటాడు. ఇవన్నీ చేసుకోవడానికి ఒక పేపర్కి నీకున్న టైం ఎంత, 30 డేసా, 40 డేసా, 2 మంత్సా? ఇలా నువ్వు ఒక 30 డేస్ వేసుకున్నా కానీ 5 పేపర్స్ వేసుకుంటే 30 × 5 150 డేస్ నీకు మెయిన్స్ ప్రిపరేషన్కి నీకు టైం సరిపోదు. నేను చెప్తున్న మెథడ్ ఏంటంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మెథడ్, రివర్స్ మెథడ్, ఫోకస్ అప్రోచ్ ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ అబ్జర్వ్ చేసినావంటే ఇవి క్వశ్చన్స్ కాదు, థీమ్స్. థీమ్స్ అంటే మీకు కంపేర్ అండ్ కాంట్రాస్ట్ బిట్వీన్ బుద్ధిజం అండ్ జైనిజం అనేసి మీరు ఇచ్చారు, లేదు లేటర్ వేదిక్ ఏజ్కి అదేవిధంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి వేదిక్ ఏజ్కి కంపారిజన్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ నువ్వు కానీ గమనించినట్లయితే నువ్వు మోడల్ ఆన్సర్ చూసినట్లప్పుడు నీకు ఏమేమి ఆస్పెక్ట్స్ మనం కంపేర్ చేయాలి, ఎగ్జాంపుల్స్ ఏం రాయాలి అనేది మీకు జనరలైజ్డ్ కంటెంట్ నుంచి స్పెసిఫిక్ కంటెంట్ వస్తుంది. ఈ క్వశ్చన్స్ నువ్వు ప్రిపేర్ అవుతూ నేనేం తీసుకుని వస్తున్నానంటే ఈ సింప్లిఫై చేయడం కోసము, మెయిన్స్ ప్రిపరేషన్ సింప్లిఫై చేయడం కోసము ప్రతి పేపర్కి వర్క్ బుక్స్ తీసుకుని వచ్చాం. టోటల్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి మనం ఎన్ని వర్క్ బుక్స్ తీసుకుని వచ్చామంటే 13 వర్క్ బుక్స్ తీసుకుని వచ్చాం. ఇక్కడ నేను పేపర్ 2ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పేపర్ 2లో మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా నేను టెస్ట్ రాయాలనికి నాకు ఫీరు భయం ఉంది కాబట్టి నేను రివర్స్ మెథడ్ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చూసాను, ఈ క్వశ్చన్స్కి డైలీ టార్గెట్ పెట్టుకుంటాను. 2 క్వశ్చన్సా, 5 క్వశ్చన్సా, 10 క్వశ్చన్సా, ఈ డైలీ టార్గెట్ పెట్టుకొని మినిమం 5 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకొని నేను ఇక్కడ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, మోడల్ క్వశ్చన్స్ కాదు ఇవి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ మోడల్ ఆన్సర్స్ ఇచ్చాను. ఈ క్వశ్చన్స్ నువ్వు చూస్తావు, ఈ మోడల్ ఆన్సర్స్ ఇక్కడ నువ్వు చదువుతావు, నీ దగ్గర ఇంకేమన్నా అడిషనల్ కంటెంట్, వాల్యూ అడిషనల్ కంటెంట్ ఉంటే దాన్ని కూడా రిఫర్ చేసుకుంటావు. ఈ డైలీ 5 క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకొని ఈ 5 క్వశ్చన్స్కి 5 థీమ్స్కి మీరు ప్రాపర్గా రివిజన్ అయిపోయి ప్రిపరేషన్ అయిపోయింది అనుకోండి, ఈ 5 క్వశ్చన్స్ నెక్స్ట్ డే అంటే రేపు కూర్చొని మనం ఆన్సర్ రైటింగ్ చేస్తాం. ఈ 5 క్వశ్చన్స్ కూడా సింగిల్ సిట్టింగ్లో రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కాదు, ఒక్కొక్క క్వశ్చన్ రాసేదానికి నీకు ఎనర్జీ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది. కానీ 4 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ సింగిల్ సిట్టింగ్లో కూర్చొని రాయడానికి నీకు అంత కమిట్మెంట్, ఎనర్జీ అనేది ఉండాలి, ఆ మోటివేషన్ అనేది ఉండాలి.
అప్పుడు నేనేం చూస్తున్నాను చూడండి, డైలీ 5 క్వశ్చన్స్ ఈ థీమ్స్ తీసుకుంటున్నాను, ఇక వీటి నుంచి మోడల్ ఆన్సర్స్ రిఫర్ చేస్తున్నాను. లేదు నీకు అడిషనల్ కంటెంట్ ఉంది, నీ దగ్గర ఉంది, నోట్స్ ఉంది, లేదు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ బుక్ చదువుతున్నాను అనుకోండి, దాన్ని కూడా రిఫర్ చేసుకో. ఇలా 5 థీమ్స్కి, ఒక్కొక్క థీమ్స్కి డోంట్ స్పెండ్ మోర్ దెన్ 40 to 45 మినిట్స్. అలా నువ్వు 40 to 45 మినిట్స్ ఒక్కొక్క థీమ్కి నువ్వు కానీ స్పెండ్ చేసినావు అనుకోండి, ఆ థీమ్ అంతా నీకు తెలుస్తుంది. ఆ థీమ్లో ఏం కంటెంట్ రాయాలి, ఎలా రాయాలి, మెయిన్ పాయింట్స్ ఏంటి, నీ డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏంటనేది నీకు అర్థమవుతుంది. అట్లా ఈ 5 థీమ్స్ నేను ఈరోజు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇదే 5 క్వశ్చన్స్ నెక్స్ట్ డే అంటే రేపు కూర్చొని ఆన్సర్ రైటింగ్ చేస్తాను. ఈ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు నీకు తెలుస్తుంది, లిమిటేషన్ తెలుస్తుంది, పెన్ను కదులుతుందా. ఫస్ట్ 2 లైన్స్ రాయడానికే దాదాపు 2 to 5 మినిట్స్ పట్టేస్తుంది. ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు 2 లైన్స్ రాసేస్తున్నావో ఇమీడియట్గా 2-3 పేజెస్ ఈజీగా రాయొచ్చు. కొంతమంది స్టూడెంట్స్కి ఇంట్రడక్షన్ కంక్లూజన్ రాయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అట్లాంటి ఆస్పిరెంట్స్కి నేనేం చెప్తున్నానంటే, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ డిఫికల్టీ ఆఫ్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్, నీ డైరెక్ట్గా డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్కి వెళ్ళిపో, సబ్హెడింగ్స్ పెట్టేసి ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళిపో. అలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు నీకేమవుతుందంటే స్లోగా స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ తెలుస్తుంది, ప్రజెంటేషన్ తెలుస్తుంది, అదేవిధంగా మెయిన్స్ డిమాండ్ అనేది తెలుస్తుంది. అట్లా నీకు సెక్షన్ ఏకి పేపర్ 2లో నువ్వు 50 క్వశ్చన్స్ 50 థీమ్స్ కంప్లీట్ అయిపోతుంది కదా. దాని తర్వాత ఇది నీకు సరిపోతుందా లేదనేది నీకేమవుతుందంటే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా నువ్వు ఒక మోడల్ టెస్ట్ తీసుకున్నావు అనుకోండి, మోడల్ టెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈ క్వశ్చన్స్ నువ్వు రాయగలుగుతున్నావా లేదా, మోడల్ టెస్ట్లో టైం మేనేజ్మెంట్ తెలియాలి. ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ మెయిన్స్ వర్క్ బుక్ రాసేటప్పుడు టైం లిమిట్ అవసరం లేదు. 5 క్వశ్చన్స్కి జనరల్గా మెయిన్స్ ఫైనల్ ఎగ్జామ్లో మనం 1 అవర్లో రాయాల్సి ఉంటే నువ్వు ఇక్కడ 1.5 అవర్ తీసుకునే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే 3 పేజెస్ రాయడానికి ట్రై చేయి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీట్ అవ్వడానికి ట్రై చేయండి, వాల్యూ అడిషన్తో రాయండి, 3 సబ్హెడింగ్స్ పెట్టడానికి ట్రై చేయండి, ప్రతి సబ్హెడింగ్స్కి 5 పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి, ప్రతి పాయింట్కి కూడా ఎగ్జాంపుల్ రాయడము, ప్రతి పేజీకి అట్లీస్ట్ ప్రతి ప్రశ్నకి మీరు మ్యాపో, డయాగ్రామో, లేదు లైన్ డయాగ్రామో, పై చార్టో, బార్ డయాగ్రామ్ కానీ నీకు కానీ అలవాటు అయిందంటే అప్పుడే నీకు మెయిన్స్ వర్క్ బుక్ అనేది యూస్ అనేది తెలుస్తుంది. అట్లా నీకు చూడండి, పేపర్ 2 సెక్షన్ బిలో మనకి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీనికి కూడా మనకి 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వర్క్ బుక్ కంప్లీట్ చేసేసిన తర్వాత మోడల్ టెస్ట్ రాసుకుంటాం. అట్లా ప్రతి పేపర్కి కూడా నువ్వేం చేస్తావంటే వర్క్ బుక్ కంప్లీట్ చేయడం, మోడల్ టెస్ట్ రాసుకోవడం. అట్లా మీకు ప్రతి పేపర్కి, ఇక్కడ నీకు పేపర్ 2 నేను చెప్తున్నాను కదా, మనం 3 వర్క్ బుక్స్ ఉన్నాయి, ప్రతి వర్క్ బుక్ అవుతుంది, మోడల్ టెస్ట్ తీసుకుంటాము. ఈ 3 సెక్షన్స్ అయిపోయిన తర్వాత పేపర్ 2 మీద రివిజన్ టెస్ట్ కూడా మనం తీసుకుంటాం. ఇట్లా నీకు పేపర్ 2 అనేది రివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నీకు చూడండి, నీకు ఒక టైం బౌండ్ తెలుస్తుంది, ఒక డైరెక్షన్ తెలుస్తుంది, ఒక స్ట్రాటజీ తెలుస్తుంది, అదేవిధంగా నీకు కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అవుతుంది. నేను 50 క్వశ్చన్స్ రాశాను, నవ్ ఐఎమ్ రెడీ ఫర్ ద మోడల్ టెస్ట్. ఈ కాన్ఫిడెన్స్, క్లారిటీ అనేది కానీ నీకు కానీ ఉంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 1 కాదు, సివిల్స్ మెయిన్స్ కాదు, నీకు ఏ ఎగ్జామ్లో అయినా మన పేరు అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, వర్క్ బుక్స్ కానీ మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక టైం బౌండ్ మేనర్గా మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు, ఫుల్ టైం ప్రిపరేషన్ చేస్తూ ఉండొచ్చు, లేదు సార్ లాస్ట్ టైం మెయిన్స్కి వెళ్ళాను, 1:2 రేషియోలో వెళ్ళాను, నా పేరు లాస్ట్లో లేదు, ఫైనల్లో లేదు, లేదు మెయిన్స్ రాశాను, ఇంటర్వ్యూకి నేను క్వాలిఫై అవ్వలేదు, రిపీటెడ్గా నేను మెయిన్స్లో ఫెయిల్ అవుతున్నానంటే a simple effective strategy is mains workbooks. Practice, practice, practice. Mains is all about answer writing, answer writing, answer writing. I wish all the best.